భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. చింతించకు సుభద్ర, పార్థుడు ఒక వీరక్షత్రియుడు. అది వాస్తవమే కావచ్చు. ఏమైనా వారు ఒంటరిగా యమలోకానికి వెళ్ళడానికి తలుచుకుంటే మాకు భయం కలుగుతోంది. హే దేవా, పార్థులను రక్షించు. చూడండి, అందరూ చూడండి, నా సంతానాన్ని రక్షించేవాడు, సాక్షాత్తు మృత్యువునే జయించగలిగిన వాడు ఈ అర్జునుని చూడండి. తన పరాక్రమంతో పరమేశ్వరునే ప్రత్యక్షం చేసుకున్నాడట. ఎక్కడున్నారు మా పుత్రుడు? ఎక్కడో చెప్పు అర్జున. ఓ బ్రాహ్మణవర్య, మేము తమ పుత్రులను యమలోకం నుంచి రక్షించలేకపోయాము. వారిని రక్షించడంలో అసమర్థులమైనాము. ఇది ఈ గాంధీవానికే సిగ్గుచేటు, ఈ అర్జునుని పౌరుషానికే కళంకం. బ్రాహ్మణ, మేము మా ప్రతిజ్ఞను పాటించి తీరుతాం. మాకు జీవించే అర్హత లేనే లేదు. మేము అగ్ని ప్రవేశం చేస్తాము. కుంతి పుత్రులం, అర్జునులం. ఈ పృథ్వీ లోకపాలకులు, దిక్పాలకులు సాక్షిగా వాగ్దానం చేస్తున్నాం. మేమీ బ్రాహ్మణ దంపతుల బిడ్డల ప్రాణాలను రక్షించలేని కారణంగా మేము ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేని అపరాధులమయ్యాం. అందుకని మేము మా పితృదేవుల గౌరవ మర్యాదలను రక్షించడం కోసం స్వయంగా మేము ఈ అగ్నికి ఆహుతి కాబోతున్నాం. మాతా కుంతి, అగ్రజ యుధిష్ఠిర, భీమసేన, మమ్ము క్షమించండి. అనుజులైన నకుల సహదేవులారా, మీరు కూడా క్షమించండి. మా ప్రియపత్ని ద్రౌపది, నీవు మమ్ము క్షమించు. మేము మీరు సమక్షాన లేని ఈ సమయాన అగ్ని ప్రవేశం చేస్తున్నాం. పృథ్వీమాత, నీవు కూడా మమ్ము క్షమించాలని వేడుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసిన వాగ్దానం కోసం, క్షత్రియ ధర్మం కోసం నేడు మేము ప్రాణాలను అర్పిస్తున్నాం. హే పితృదేవతలారా, మేము మర్త్యలోకాన్ని విడిచి తమ లోకానికి వస్తున్నాం. మమ్ములను ఆశీర్వదించండి. మీరు కూడా మాకు సెలవివ్వండి. ఒక్క విషయం తెలుసుకోండి, వాగ్దానం ప్రాణం రెండింటిలో మొదట.
వాగ్దానానికే ప్రాధాన్యత ఇవ్వండి. అదే క్షత్రియ ధర్మం. అర్జున, ఆగు! వాసుదేవ, మాకు తెలియజేయకుండానే వెళ్తున్నావు అర్జున? మేము మా ధర్మ పాలనలో విఫలమైనాము. మాకు ఆ విషయం తెలుసు అర్జున. మరి మా ప్రతిజ్ఞను నెరవేర్చుకోనివ్వండి మధుసూదన. నీ ప్రతిజ్ఞ వెనుక ఏమున్నదో నీకు తెలుసా పార్థ? ఏమిటది కృష్ణ? మేమనే అహంకారం, దానివల్ల కలిగిన మాత్సర్యం, ఆ విషయం తెలుసా? సాక్షాత్తు ఆ కాలుని ఎదుర్కోగలవా అర్జున? మరి మిమ్మల్ని నిందించడాన్ని కూడా మేము సహించలేకుండా ఉన్నాం. ఎందుకు సహించలేకపోయావు? నింద అనేది పరిష్కారానికి జనని వంటిది. కర్తవ్య పరాయణుల్ని చేసేది నిందన్న విషయాన్ని నీ వెరుగుకున్నావు. ఏమైనా కానివ్వండి, ఎవరు తమను పాపి అన్నా మేము సహించలేం. ఈ లోకంలో పాపం పుణ్యం రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలా కాక పాపమో పుణ్యమో వేరువేరుగా ఉండవు. ఇక్కడ సమస్తం కర్మల యొక్క ఫలాలే. ప్రస్తుతం మాకు తెలిసిందల్లా ఒక్కటే మాధవ, ఈ లోకంలో మాకు జీవించే అర్హత లేదు. నీ యొక్క ప్రాణాలపై అధికారం కేవలం నీ ఒక్కడికే కాదు పార్థ, నీ యొక్క సఖులకు ఉంటుంది. కనుక మేము నీ యొక్క సఖునిగా నీవిలా కర్తవ్య విముఖుడవై పారిపోవటాన్నెట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. కేవలం ఒక్క పిరికి వాళ్లే తమ కర్తవ్యాన్నిలా మధ్యలో వదలి మృత్యుదేవతకు శరణాగతులవుతారు. కానీ మేం కర్తవ్యం నుంచి తిరోగమించడం లేదు కృష్ణయ్య. మేం కర్తవ్యం నెరవేర్చుకోవడంలో అసమర్థులమయ్యాం. అసమర్థుడివా? అసలు మనిషి అసమర్థుడు ఎప్పుడు అవుతాడో తెలుసా? కేవలం తన కర్తవ్యం నుంచి విముఖుడైన నాడు. అది వీరలక్షణం కాదు. వీరుడు అంతిమ శ్వాస వరకు తన ప్రయత్నం నుంచి వెనుదిరిగిపోడు. మరి ఆ వీరుని ముందు ఉక్కుగోడలో అడ్డుగా నిలిస్తే దానికి తల ఢీకొని అలసిపోవడం కంటే ఏం చేయగలడు? అయినా అతడు ఆ ఉక్కు గోడల్ని తలతో ఢీకొంటూనే ఉండాలి. ఢీకొంటూనే ఉంటే మరణిస్తాడు. అలాంటి మరణమే అతని యొక్క వీరత్వానికి రుజువు. ఈ విధంగా విరక్తులై తమ శరీరాల్ని దహింపజేయటాన్ని వీరత్వం అనరర్జున. కర్తవ్య పాలకుడైన వాడు తన కడశ్వాస వరకు ఆ ఉక్కు గోడను మోదీ 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 తర్వాతే మరణిస్తాడు. ఎందుకంటే తన అంతిమ ఘాతానికైనా అది వ్రక్కలవచ్చు కదా అని. తమ ఉద్దేశం ఏమిటి? మేము పరిపూర్ణంగా యత్నించలేదనా? ముమ్మాటికి అదే వచిస్తున్నాను పార్థ. నీవిప్పుడు యమలోకం వరకు వెళ్ళి తిరిగి వచ్చావు. కానీ ఆ యమలోకం తర్వాత ఇంకా ఎన్ని లోకాలున్నాయో నీవు తెలుసుకోగలిగావా? అంటే అంటే ఏమిటో నాతో రా, చూపిస్తా. మన ఇరువురం యమలోకానికి వెళ్ళి ఆ బాలులను తీసుకొద్దాం. హే బ్రాహ్మణ, మా సఖుడు అర్జునుడు తమ పుత్రులను తీసుకురాగల సమర్థుడే. తన ప్రతిజ్ఞను నెరవేర్చగల ధీరుడే. తమరు ధైర్యం వహించి మా కోసం నిరీక్షిస్తూ ఉండండి. పదర్జున.
ఆగుదారుక. దారుక, నీవిక్కడే ఉండు. అర్జున, ఆ రథానికి నీవే సారథివి. ఆజ్ఞ మధుసూదన. పార్థ, అధిరోహించు. అర్జున, మనమిప్పుడు సప్తగిరులను దాటి వెళ్ళబోతున్నాం. వాసుదేవ, నేడు నిరాశ చెందినట్లు పూర్వం ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఇప్పుడు మా సామర్థ్యంపైనే మాకు సందేహం కలుగుతోంది. అర్జున, మేమే సర్వశ్రేష్ఠ ధనుర్ధారులు అన్న అహంకారం నుంచి విముక్తుడవయ్యా. నీలోని అహంకారం ఇప్పుడు పటాపంచలైపోయిందని అర్థం చేసుకో. పార్థ, కేవలం సమర్థత మాత్రమే చాలదు, వినయశీలత్వం కూడా అత్యంత ఆవశ్యకం. తాను ఎంతటి పరాక్రమవంతుడైనా ఎదుటివారిని హీనులుగా భావించరాదు. నీకప్పుడున్న అహంకారం వల్లనే బ్రాహ్మణ పుత్రులను రక్షించడానికి వెళ్ళాం. మృత్యువునే జయించగలనన్న మనోభ్రాంతికి లోనయ్యా. కానీ నీవు ఒక్క విషయాన్ని విస్మరించావు. ఈ ప్రపంచంలో పరమసత్యం ఒక్కటే, అదే మృత్యువు. దానినెవ్వరూ జయించలేరు. నీవే కాదు, మేము కూడా. నీ అహంకారాన్ని పారద్రోలడానికి యమలోక ద్వారాలు తెరవబడలేదు. అహంకారమే నిన్ను పరాజితుణ్ణి చేసి యమలోకం నుండి రిక్తహస్తాలతో తిరిగి పంపింది. వాసుదేవ, మమ్ము ఇంకా లజ్జితుల్ని చేయకండి. సరే పదర్జున,